జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని గురువారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని గురువారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, జీహెచ్ఎంసీ విభజన పైన అసలు ఆ పిటిషనర్ ఏమని పేర్కొన్నారు, అందులో ఏముంది? అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే భారతదేశంలోనే నెంబర్ 1 అంటే అగ్రస్థానంలో ఉన్నది జిహెచ్ఎంసీ అనే చెప్పొచ్చు. అయితే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే 3గా విభజించి దాంట్లోనే అంటే ఈ వార్డ్స్ సంఖ్యను కూడా 150 నుంచి 300 పెంచారు కాబట్టి వాటిని డివైడ్ చేస్తూ కూడా 3 కింద అయితే డివైడ్ చేస్తుంది. అయితే ఇటు ఈ విభజనకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దులు అలాగే మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జిహెచ్ఎంసీని విభజించారని చెప్పి కూడా ఇటు గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలంటూ కూడా కోర్టు ఏదైతే పిటిషనర్ అయితే ఉన్నాడో అయితే దీంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అయితే హైకోర్టు అయితే జారీ చేసింది. అయితే ఇటీవల ఏదైతే ఈ మూడు కింద విభజించారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి 2027లోని జనగణన నేపథ్యం అలాగే దానికి సంబంధించిన సరిహద్దులు అయితే ఉన్నాయి. అయితే ఈ సరిహద్దుల మార్పుపై ఇటు కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ అయితే విధించింది. దాన్ని మెయిన్ పాయింట్ గా తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు పాటించలేదంటూ కూడా ఈ పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇటు జిహెచ్ఎంసీని విభజించారంటూ కూడా ఇటు గురువారెడ్డి అనే ఒక వ్యాపారి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటు హైకోర్టు కూడా దీనిపై విచారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆదేశాలని ఎలాగా వాళ్ళు పాటించుకోకుండా ఇటు 3 కింద ఎలా విభజించారో ఇటు దానికి సంబంధించి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైకోర్టు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో 3 వారాల్లోని దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి. ఒకవేళ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీన్ని మరొకసారి హైకోర్టు విచారిస్తుంది. అయితే గురువారెడ్డి వేసిన పిటిషన్ కి సంబంధించి ఈ విచారణ జరిగింది కాబట్టి అదే దాంట్లోనే ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా నోటీసులు జారీ ఏదైతే దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసి దాని పరిగణలోకి అయితే హైకోర్టు అయితే తీసుకుంటుంది. అయితే ఇప్పటికే ఇటు 3గా విభజించి దానికి సంబంధించిన కమిషన్లు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అంటే ఈ కార్యకలాపాలకు సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా రింగ్ రోడ్ లోపల వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ ఉండేది. అయితే ఒక్కటే ఆఫీస్ అయితే ఉండేది. ఇప్పుడు 3 కింద విభజించారు కాబట్టి దానికి సంబంధించి కార్యకలాపాలు కూడా ఇప్పటికే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మొన్న 11వ తారీఖున దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆచరణలోకి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ లోపు గురువారెడ్డి అనే వ్యాపారి దీనిపై ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి హైకోర్టు దీనిపై విచారించింది. అయితే విచారించిన తర్వాత దానికి సంబంధించి 3 వారాల్లోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పుడు హైకోర్టు అయితే సూచించింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.